धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिए। ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా గత నెల రోజులుగా సాగుతున్న భారీ విద్యార్థి ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. ఆచీ చికెన్ మసాలా నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంపైన వెల్లువెత్తిన నిరసన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన రాజీనామా లేఖను పంపినట్లు ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు గత నెల రోజులుగా చేపట్టిన సుదీర్ఘ పోరాటంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాయే ప్రధాన డిమాండ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో 3వ విడత చర్చలు జరపడానికి కొన్ని గంటల ముందే ఈ సంచలన పరిణామం చోటు చేసుకుంది. తన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ కొన్ని విషయాలు పేర్కొన్నారు. దేశ యువత ఆకాంక్షలను, భవిష్యత్తును నేను గౌరవిస్తాను. జంతర్ మంతర్ వద్ద నెలకొన్న పరిస్థితులను దేశ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకోకుండా ఉండడానికి, విద్యార్థుల భవిష్యత్తును న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకు నేను రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త బయటకు రాగానే జంతర్ మంతర్ వద్ద ఉన్న విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. విద్యార్థి శక్తి వర్ధిల్లాలని సీజేపీ ప్రతినిధులు నినాదాలు చేశారు. నిరసనలు తెలిపిన విద్యార్థులపైన ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదని, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్లు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నట్లు స్పష్టమవుతుంది. అయితే తమ ఆందోళన ఇంకా విరమించలేదని, తమను 3వ విడత చర్చకు పిలిచిన ప్రభుత్వం ఈ అంశంపైన రాతపూర్వకంగా ఏం హామీ ఇస్తుందో చూస్తామని విద్యార్థి నాయకులు చెప్తున్నారు. संविधान जिंकले, लोकतंत्र जिंकलाय, भारत जिंकलाय आणि तानाशाह हरलाय. It's a victory for the Constitution of India. It's a victory for the people of India, and it's a defeat for the dictator. ఆచీ చికెన్ మసాలా.